మొత్తానికి మొత్తము మనమే చేయగలిగిన ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష? ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలి. ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది. వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకోసమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేసిండ్రు? ఏనుగులను తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిండని వాళ్ళు పోయారు, వాళ్ళతో పాటు పీన్గలను తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారికి ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంకా కూడా వారు మొండి వాదన మంకుపట్టు వదులుతలేరు అధ్యక్ష. ఇదే కమిషన్లో క్లియర్గా పేజీ నెంబర్ 62, 63లో వారు చదువుకో పేజీ నెంబర్ 34లో ఏం చెప్పిండ్రు అధ్యక్ష? నేను వారికి చదివినిపించదలుచుకున్నా. ద రీజన్ దట్ there is no availability of water at Tummidihette, the construction of barrage is shifted from Tummidihette to Medigadda does not appear to be sincere and honest. Adhe line lo, it has to be held that the government of Telangana has not exercised due diligence and propriety in deciding to shift the location of barrage from Tummidihette to Medigadda. This is page number 34. Page number 62, 63 la ఎందుకనంటే వారు మరి రిపోర్టు చదివి ఎవరు చదవారనుకుంటారో, చదివినా ఎవరిని చెప్పనీయకుండా అల్లరి చేస్తామనుకుంటున్నారో నాకు తెలియదు. పేజీ నెంబర్ 64లో క్లియర్గా 63, 63లో అధ్యక్ష, ఇట్ ఈస్ అబాండెంట్లీ క్లియర్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ద రిపోర్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కన్సిస్టెడ్ అండర్ GORT నెంబర్ 28 డేటెడ్ 21/1/2015. అంటే వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పడమే కాకుండా thus by suppressing this report they facilitated to construct barrage at Medigadda and they indulged in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. అంటే దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను వీళ్ళు కొల్లగొట్టిందని చెప్పిండు. అదే కాకుండా ఏమన్నాడు అధ్యక్ష? ద ఒమిషన్ to consider the report of the experts committee cannot be inadvertent of or accidental also for the reason of the PowerPoint presentation made by the then Chief Minister on 31/3/2016 to the Assembly on the irrigation project of the state. వీరి గురించి 65వ పేజీలో ఒక మాట చెప్పిండు అధ్యక్ష, చాలా మంచి మాట చెప్పిండు. తెలంగాణలో సామెత ఉంది, సౌ బక్నా ఎక్ లిఖ్నా అని. ఏం చెప్పిండు అధ్యక్ష? శ్రీ T. Harish Rao has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష? హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి. మీ బావగారు లోపల ఏం చెప్పొచ్చారో ఇక్కడ ఉన్నది. శ్రీ T. Harish Rao has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు, ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేశారు, నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు.